సిబిఐ దర్యాప్తును బెంగాల్ ప్రభుత్వం అడ్డుకోవడంపై సుప్రీంలో వాదనలు కొనసాగాయి. బెంగాల్ సిట్ చిట్ ఫండ్ స్కామ్ పై సరైన దర్యాప్తు చేయలేదని అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదించారు. సిబిఐకి ఇచ్చిన ఆధారాలు ట్యాంపర్ చేశారని సుప్రీంకి తెలిపారు. సిబిఐకి ఇచ్చిన కాల్ డేటా అసంపూర్తిగా ఉందన్నారు. మరోవైపు సిబిఐ ముందు కోల్కతా సిపి హాజరయ్యేందుకు ఇబ్బంది ఏంటని సిజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రశ్నించారు. సిపిని విచారణకు హాజరవ్వాలని ఆదేశిస్తామన్నారు. మరోవైపు బెంగాల్ ప్రభుత్వం కూడా సుప్రీంలో తన వాదనలు వినిపించింది. పోలీస్ అధికారులను సిబిఐ వేధిస్తోందన్నారు బెంగాల్ ప్రభుత్వం తరపున లాయర్. కోల్కతా సిపి రాజీవ్ కుమార్ దర్యాప్తుకు సహకరిస్తున్నారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని సిజేఐ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై మరిన్ని వివరాలు భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, సుప్రీం ఆదేశాలు మమతా దీక్షపై ఎట్లాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? సుప్రీం ఆదేశాలని బట్టి చూస్తే ఇద్దరికి విన్ టు విన్ సిచ్యువేషన్ లాగా అనిపిస్తుంది మమతా బెనర్జీకి ఇటు మోడీకి. ఒకటి, రాజీవ్ కుమార్ ఎవరైతే కోల్కతా పోలీస్ కమిషనర్ ఉన్నారో, పోలీస్ కమిషనర్ సిబిఐ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలి, సిబిఐ విచారణకు కోఆపరేట్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. అదే సమయంలో రాజీవ్ కుమార్ ను అరెస్ట్ మాత్రం చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి కారణం ఏంటంటే కోల్కతా హైకోర్టు గతంలోనే ఒక ఆర్డర్ ఇచ్చింది. సిట్ అధికారులను ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దంటూ కోల్కతా హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. సో ఆ స్టే ఏదైతే ఉందో కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాజీవ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయొద్దు, బట్ రాజీవ్ కుమార్ ఖచ్చితంగా సిబిఐ ముందు విచారణకు హాజరు కావాలి, అన్ని వివరాలు వెల్లడించాలి, సిబిఐకి పూర్తిగా కోఆపరేట్ చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఇక రెండవ పిటిషన్, సిబిఐ ఇంకొక పిటిషన్ కూడా దాఖలు చేసింది, కోర్టు ధిక్కరణ పిటిషన్. ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ లో ఏం పేర్కొన్నారంటే ఎవిడెన్స్ ను, ఆధారాల్ని తారుమారు చేయడంతో పాటు సిబిఐ కి కోఆపరేట్ చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాలని ధిక్కరించారంటూ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో, ఈ కోర్టు ధిక్కరణ కేసులో వెస్ట్ బెంగాల్ చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి, కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు ముగ్గురికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. మళ్ళీ ఫిబ్రవరి 20వ తేదీన విచారణ ఉంటుంది. అయితే దీని సందర్భంగా అటు సిబిఐ తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వి ఇద్దరు కూడా వాదనలు వినిపించారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదన ఏంటంటే అభిషేక్ మను సింఘ్వి సంబంధించిన వాదన, ఇప్పటికే కోల్కతా హైకోర్టు సిట్ చీఫ్ తో సహా కింది సిట్ అధికారులను ఎవరిని అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే సిబిఐ రాజీవ్ కుమార్ ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. ఆ రాజీవ్ కుమార్ మీద ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు. ఎఫ్ఐఆర్ దాఖలు కాకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? గతంలో 3 సార్లు నోటీసులు ఇచ్చారు. లాస్ట్ గా డిసెంబర్ లో చివరిసారి నోటీసులు ఇచ్చారు. కానీ ఎఫ్ఐఆర్ దాఖలు కాకుండా అరెస్ట్ చేయడం తప్పు అని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. ఇంకోవైపు అటార్నీ జనరల్ వాదనలు ఏంటంటే, ఒకటి, బేసికల్ గా ఈ కేసు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ విచారణ చేపడుతోంది. రెండవది, ఈ కేసులో పూర్తిగా సాక్ష్యాధారాన్ని మాయం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకి ఎవరికి నష్టం జరగకుండా ఉండేందుకు మొదట విచారణ చేపట్టిన రాష్ట్ర పోలీసులు కాల్ డేటాను కూడా డిలీట్ చేశారు. పూర్తిగా నిందితుల్ని కాపాడేందుకు ప్రయత్నించారు. అందుకే ఆ విషయమై మేము క్వశ్చన్ చేయదలుచుకుంటే ఏకంగా సిబిఐ ఆఫీసర్స్ ని వీళ్ళు అరెస్ట్ చేశారు, ఇది చాలా తప్పు అంటూ అటార్నీ జనరల్ వాదనలు వినిపించారు. ఇద్దరి వాదనలు విన్న చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఒక విధంగా మధ్య మార్గంగా ఆదేశాలు ఇచ్చింది. ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టు రాజీవ్ కుమార్ ఖచ్చితంగా సిబిఐ విచారణకు హాజరు కావాలి. అదే సమయంలో సిబిఐ రాజీవ్ కుమార్ ను ఎట్టి పరిస్థితిలో అరెస్ట్ చేయకూడదని కూడా నిర్ణయించింది. మమతా బెనర్జీ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. రాజీవ్ కుమార్ ను అరెస్ట్ చేయకుండా కోర్టు ఆదేశాలు ఇవ్వడం అనేది డెఫినెట్ గా తమ విజయంగా ఆమె చెప్పుకున్నారు. ఇంకోవైపు ఆమె దీక్ష ఎప్పటి వరకు కొనసాగుతుందన్న విషయంలో క్లారిటీ లేదు. ఈ నెల 8 వరకు దీక్ష చేస్తాను, ధర్నా చేస్తాను అని మమతా బెనర్జీ చెప్పారు. ఎందుకంటే 8వ తేదీ నుంచి అక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్, ఆ ఎగ్జామ్స్ కి ఇబ్బంది కాకుండా ఉండేందుకు చేస్తానని చెప్పారు. ఇప్పుడు కోర్టు ఆదేశాల నేపథ్యంలో మరి ఆమె సాయంత్రం లేకపోతే ఇమీడియట్ గా ధర్నా విరమిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే సాయంత్రం 3 గంటల ప్రాంతంలో వెస్ట్ బెంగాల్ వెళ్లనున్నారు. వెళ్లి మమతా బెనర్జీ కి సంఘీభావం ప్రకటించనున్నారు. ఇతర లీడర్స్ కూడా అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. సుమలత. రైట్ భరత్, థ్యాంక్ యూ.